ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు సారె సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గోర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో 150 మంది మహిళల బృందం అమ్మవారికి సారె సమర్పించారు. దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో వైపు పయనించాలని ఆకాంక్షిస్తూ సారె సమర్పించడం జరిగిందన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి సారె సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు సేవా సమితులు, భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం దుర్గమ్మను దర్శించుకుని పవిత్ర సారెను సమర్పిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గోర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో భక్తులు నేడు దుర్గమ్మకు సారె సమర్పించారు. సుమారు 150 మంది మహిళలు శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించేందుకు బయలుదేరారు. తొలుత దగ్గరుండే దుర్గగుడి రాజగోపురం వద్ద కల అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి కాలినడకన ఇంద్రకీలాద్రి కొండపైకి సారె తీసుకుని వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని పవిత్ర సారెను సమర్పించారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మహామండపం 6వ అంతస్తుల పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద అమ్మవారికి సారె సమర్పించారు. ఈరోజు నేను విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడిని టీడీపీకి. అయితే నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి. ఈరోజు ప్రతి సంవత్సరం లాగే గత 5 ఏళ్ల నుంచి అమ్మవారికి సారె సమర్పించడం అవుతుంది. దీంట్లో చీర, జాకెట్టు, అమ్మవారికి స్వీటు, హాటు, అదేవిధంగా పరవాణం, సలివిడి అన్నిటితో పాటు అమ్మవారికి ఇష్టమైనవి అన్ని ఆడపడుచులతో పాటు పసుపు, కుంకుమ, గాజులు వీటన్నిటితో పాటు తీసుకొని ఆడపడుచులందరితో వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇందులో మా సిబ్బంది, అలాగే మా వీధిలో ఉన్న పుర ప్రముఖులు, ఆడపడుచులు అందరం కలిపి ప్రతి సంవత్సరం జై దుర్గా జై భవానీ. మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి సారె సమర్పించడం జరుగుతోంది. జై భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండ్ అలాగే లిటిల్ హార్ట్స్ కిట్టి తరపున ద్వారా కూడా అమ్మవారికి సారె, పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, అలాగే చీర అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే దిగ్విజయంగా మరి లతా గారి ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవానీ జై వాసవి.